బట్టి వందనాలు ప్రభువా. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రపంచంలో అందరూ ప్రభువా ఈ సమయంలో ఈ సాబాతు దినం రోజు, ఈ పునరుత్థాన దినం రోజు ప్రభువా మళ్ళీ ఆరాధిస్తుండగా ప్రభువా మా కోసం ఏమైతే ఆశీర్వాదాలు పరలోకంలో ఉంచావో యేసు నామంలో ఈరోజు రిలీజ్ చేయబడును గాక. What all the blessings that we kept in store for us, Lord, we ask you, Father, to release it in the name of Jesus. May we experience your joy. May we experience your love. May we experience your mercy. May we experience your grace. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈరోజు వాక్యాన్ని వినబోతుండగా ప్రభువా ఉట్టి ఫలము తినే వారిగా ఉండకుండా విత్తనముతో ఉన్న ఫలము మా జీవితంలో ఫలించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. బ్రతికిన వాళ్ళు అలా చెప్పండి. బ్రతికిన వాళ్ళంటే ఎలా బ్రతికున్న వాళ్ళు? భౌతికంగా బ్రతికున్న వాళ్ళతోనూ మనకు అవసరం లేదు. ఆత్మీయంగా బ్రతికున్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎస్, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం చాలా విషయాలు మీరు బైబిల్ కోర్సులో నేర్చుకున్నారు. అనేక సంవత్సరాలుగా మన విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభువుని తెలుసుకున్న అనేకులు వాళ్ళ ఫోకస్ పోయి, వాళ్ళ దృష్టి పోయి, వాళ్ళు యేసు ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వి సీ మెనీ బ్యాక్ స్లైడర్స్ ఇన్ ద చర్చ్. సంఘంలో అనేకులు వాళ్ళు పడిపోయిన స్థితిలో వాళ్ళు ఉండటం మనం చూస్తాం. సో మెనీ పీపుల్. ఎందుకు అంటే మంచిగా ఆరంభించిన వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దృష్టిని యేసు ప్రభువు నుంచి తీసేస్తారో ఆ రోజు దే ఫాల్ బ్యాక్. హల్లెలూయా. సో ఎప్పుడైతే నీ దృష్టి యేసు ప్రభువుని తీసేస్తావో నువ్వు మునిగిపోవడం ఆరంభిస్తావు. నీ విశ్వాసంలో నువ్వు మునిగిపోవడం ఆరంభిస్తావు. నీ పరిచర్యలో నువ్వు మునిగిపోవడం ఆరంభిస్తావు. నీ భవిష్యత్తుకి సంబంధించిన విషయాల్లో నువ్వు మునిగిపోవడం ఆరంభిస్తావు. అండ్ మూడవదిగా అన్ని విషయాల్లో నువ్వు మునిగిపోవడం ఆరంభిస్తావు. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యు సింక్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ రిమూవ్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. యేసు ప్రభువుని చూద్దాం, వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి పేతురు మునిగిపోవసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చూడండి, పేతురు నీటి మీద నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు మీద తన దృష్టిని ఉంచాడో పేతురు అది అద్భుత రీతిగా ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే పేతురు
యేసు ప్రభు మీద దృష్టిని తీసేస్తున్నాడో అప్పుడు పేతురు నీటిలో మునగడం సాగాడు. ప్రభువా, నేను మునిగిపోతున్నాను ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నేను మునిగిపోతున్నాను ప్రభువా అని పేతురు అరవడం, కేక వేయడం మనం చూస్తున్నాం. చాలాసార్లు ఎలాగైతే పేతురు మునిగిపోతూ ఉన్నాడో, విశ్వాసంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, పరిచర్యలో మునిగిపోయిన వారు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తులో దేవుడు వాళ్ళకు చేయాలనుకున్న ప్రణాళికలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. చివరికి మన సొలొమోను రాజులాగా సంపూర్ణంగా దేవుడికి దూరంగా మునిగిపోయిన వాళ్ళు అనేక మందిని చూస్తాం. మన దృష్టి యేసు ప్రభు మీద ఉన్నప్పుడు సాతాను 2 ఆయుధాలు వాడుకుంటుంది మన దృష్టిని దేవుడి నుంచి తీసేయడానికి. దెర్ ఆర్ 2 టూల్స్ ఆఫ్ సేటన్ విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ విచ్ టేక్ అవే అవర్ ఫోకస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఆ దృష్టిని తీసే విధంగా సాతాను చేస్తాడు. దాంట్లో 2, ఒకటేమో డిస్ట్రాక్షన్, రెండోదేమో డిసెప్షన్. ఒకటేమో సాతాను నిన్ను అనేక రకాలుగా శోధిస్తాడు, నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు, అనేక రకాలుగా ప్రలోభాలు పెడతాడు. అండ్ రెండవదిగా సాతాను నిన్ను మోసం చేస్తాడు. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం, అపవాది దేవుడు జీవాన్ని దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వస్తే అపవాది దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి మాత్రమే ఈ భూలోకానికి వచ్చాడు అన్న మాటను మనం చదువుతున్నాం. సో హీ ట్రైస్ టు డిసీవ్ యూ, హీ ట్రైస్ టు డిస్ట్రాక్ట్ యూ. ఈ 2 విషయాలు మనం చూద్దాం. ఈ రెండిట్లో మొదటిది చాలా ప్రమాదకరమైంది, క్రైస్తవ సమాజంలో ఉంది. ప్రమాదకరమైంది ఏంటంటే డిసెప్షన్, మోసం. యెర్మియా ప్రవక్త ఈ యొక్క డిసెప్షన్ గురించి, ఈ మోసం గురించి అనేక మార్లు చెప్పాడు. ఒక వచనాన్ని చదువుదాం. యెర్మియా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 9 వర్స్ 6. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూద్దాం ఒక్కసారి. ఎస్. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటి నన్ను తెలుసుకొననొల్లకున్నారు, ఇదే యెహోవా వాక్కు. త్రూ దే డెసెట్ దే రిఫ్యూజ్ టు నో మీ. వారు కపటులై నన్ను తెలుసుకొన్న వాళ్ళకున్నారు. కపటులై మీన్స్ దే, బికాస్ ఆఫ్ ద డెసిట్ మీన్స్ దే వర్ డిసీవ్డ్. ఒకానొక సమయంలో వాళ్ళు మోసగించబడ్డారు. వాళ్ళ మైండ్లలో, వాళ్ళ విశ్వాస జీవితంలో ఎక్కడో ఒక తప్పుడు విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. దే రిసీవ్డ్ రాంగ్ ఫెయిత్, దే రిసీవ్డ్ రాంగ్ టీచింగ్ అండ్ దే వర్ డిసీవ్డ్. వాళ్ళు తప్పుడు బోధన వాళ్ళు పొందుకున్నారు అండ్ తప్పుడు సిద్ధాంతాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు మోసపోయారు. ఆ మోసంలోనే వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఇక దేవుడు అంటున్నాడు వాళ్ళు బయటికి రాలేకుండా ఉన్నారు. నూతన నిబంధనలో యేసు ప్రభు తన 2వ రాకడ గురించి, సూచనల గురించి చెప్తూ 3 సార్లు ఒకే అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త, ఈ చివరి దినాల్లో అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు, అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు, వీళ్ళొచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు, జాగ్రత్త. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. సో మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఫస్ట్ యేసు ప్రభు ఒకటే అధ్యాయంలో ఒకే విషయం గురించి ఒకే అధ్యాయంలో యేసయ్య 3 సార్లు చెప్తూ ఉన్నాడు. ఎస్, 4వ వచనం 24వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా. ఎవడును ఈ చివరి దినాల్లో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఏమవుతుందంటే
అనేకులు నా పేరిట వచ్చి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచే దినాల్లో ఉన్నాం. ఎస్, ఇప్పటి వరకు మీరు దృష్టిని యేసు ప్రభు మీద ఉంచారు. కానీ రేపటి రోజున బయటికి వెళ్ళిన తర్వాత అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారు, మిమ్మల్ని మోసపరుస్తారు, యేసు ప్రభు మీద నుంచి దృష్టిని తీసేస్తారు. ఇక యేసు ప్రభువుని తప్ప మీరు అన్నిటి ఆరాధిస్తూ ఉంటారు. అది మోసం, అది డిసెప్షన్. చాలామంది యేసు ప్రభువుని తప్ప చాలా విషయాలు ఆరాధిస్తుంటారు క్రైస్తవులుగా ఉండి. సో మనము సరైన సిద్ధాంతంలో ఉన్నామా? మన దృష్టి యేసు ప్రభు మీద ఉందా? మన దృష్టి యేసు ప్రభు బోధ మీద ఉందా? మన దృష్టి యేసు ప్రభు వాక్యం మీద ఉందా అన్నది చాలా ప్రాముఖ్యమైంది. 11వ వచనం చూద్దాం. అక్కడే రెండవసారి యేసు ప్రభు మళ్ళీ ఇంకొక మాట అంటూ ఉన్నాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. చివరి దినాల్లో, అంత్య దినాల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు మోసపోతావో, వెన్ యు ఆర్ డిసీవ్డ్, ఇక ఆ డిసెప్షన్లో, ఆ ఇల్యూషన్లో నాకు తెలిసిందే కరెక్ట్, నేను నేర్చుకుందే కరెక్ట్ అని ఆ సిద్ధాంతంలో అలాగే ఉండిపోతారు. మూడవసారి యేసు ప్రభు అదే అధ్యాయంలో అదే మాట గురించి మళ్ళీ చెప్తున్నాడు. 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకున్న మాటని, సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచును. యేసు ప్రభు ఒకే అధ్యాయంలో మూడు సార్లు అదే మాటను చెప్తున్నాడు. జాగ్రత్త, ఎవరు మిమ్మల్ని మోసగించకుండా చూసుకోండి. ఏర్పరచబడ్డ వారి సైతము మోసపోయే దినాలివి. మీ దృష్టిని యేసు ప్రభు నుంచి తీసేసే దినాలివి. ఎప్పుడైతే పేతురు తన దృష్టిని యేసు ప్రభుని తీసేశాడో, అప్పుడు పేతురు సముద్రంలో మునుగసాగాడు. ఎప్పుడైతే నీ దృష్టి ఈ అబద్ధ బోధ వల్ల, ఈ అబద్ధ ప్రవక్తల వల్ల, ఎప్పుడు ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాల వల్ల నీ దృష్టి యేసు ప్రభు నుంచి వాళ్ళు తీసేసినప్పుడు నీవు కూడా విశ్వాసంలో మునగడం ఆరంభిస్తావు. దే విల్ టేక్ యువర్ ఐస్ ఆఫ్ జీసస్ బై ద రాంగ్ టీచింగ్. తప్పుడు బోధ వల్ల ఎప్పుడైతే నీకు అవన్నీ చెప్తబడతాయో, నీ దృష్టి యేసు ప్రభు నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు మునిగిపోవడం మొదలు పెడతావు. యు బిగాన్ టు సింక్ ఇన్ ఫెయిత్. నీ విశ్వాసంలో మునిగిపోతావు. నీ భవిష్యత్తు ప్రణాళికలో నువ్వు మునిగిపోతావు. అండ్ నీ పరిచర్యలో నువ్వు మునిగిపోతావు. యు ఈవెన్ సింక్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నిన్నటి రోజు ఒకరు నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి ఒక మంచి చక్కని మాటని వాళ్ళు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రార్థన చేస్తూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నీవు సరైన విత్తనాలని సరైన నేల మీద విత్తుతున్నావు, నీ పరిచర్య ఫలభరితంగా ఉంటుంది అన్నారు. హల్లెలూయా. సరైన విత్తనాలని అంటే సరైన దేవుని వాక్యాన్ని సరైన నేలలో అంటే సరైన హృదయాలలో మనం విత్తినప్పుడు ఆ వాక్యం ఫలిస్తుంది. You should sow the good seed of the word of God in the good soil to have 100% produce. పలువురిని మోసపరిచి దృష్టిని దేవుడి నుంచి తీసేసే దినాలు. జాగ్రత్త. డిసెప్షన్, మోసం. 2,
చాలా ప్రాముఖ్యమైంది. రెండు చాలా ప్రాముఖ్యమైంది. మీ దృష్టి ఎప్పుడు యేసు ప్రభు నుంచి వెళ్ళిపోతుంది అంటే, ఇప్పుడు మీరు హంబుల్గా ఉన్నారు, ఇప్పుడు మామూలుగా ఉన్నారు, రేపు దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. ఇక ఆశీర్వదించినప్పుడు ఇక మీరు చిన్నగా మీ దృష్టి యేసు ప్రభు నుంచి వెళ్ళిపోతుంది. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. ఒక అతను ఉన్నాడు, ఇతను ఆత్మహత్య చేసుకోవాలని ఆయన ఒక దగ్గరికి వచ్చాడు, ఒక సేవకుడి దగ్గరికి వచ్చాడు. అంతా అయిపోయింది, కొన్ని కోట్లల్లో అప్పుల్లో ఉన్నాడు. రోజు అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడి ఆయనని నానా రకాల మాటలు అంటూ ఉన్నారు. ఆ మాటలు తట్టుకోలేక ఆయన చచ్చిపోదామని నిర్ణయించుకున్నాడు. అలాంటి సందర్భంలో ఒక సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సేవకుడు మాకు పరిచయం చేశాడు. ఈయనకు ఒక సాయం చేయండి, వారంలో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, ఆయన ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు అని పరిచయం చేశాడు. సో మేము తరచుగా వారానికి ఒక 2 సార్లు 3 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం. అది చాలా పెద్ద స్టోరీ. దేవుడు అద్భుత రీతిగా ఆయన వేరే దేశం పంపించాడు. ఆయన అప్పులన్నీ దేవుడు తీసేశాడు. ఆయన దేవుడు మంచిగా ఆర్థికంగా స్థిరపరిచాడు. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆయన పిల్లల్ని దీవించాడు. ఇక దరిద్రుడుగా ఉన్న ఈయన ఇప్పుడు ధనవంతుడుగా మారిపోయాడు. హల్లెలూయా. మనం చప్పట్లు కొట్టడానికి అక్కడ ఆస్కారం లేదు. ఎందుకు అంటే అప్పుడు ఏమీ లేనప్పుడు దేవుణ్ణి వెతుకుతూ వచ్చాడు. ఇప్పుడు సమృద్ధిగా దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత, నేను ఒకరోజు ఆయనకున్న ఆఫీస్లో, ఆయనకున్న స్థలంలో ఒక రూమ్ ఇవ్వండి ప్రార్థన కోసం, అక్కడ ఒక ప్రేయర్ గ్రూప్ ఉన్నారు, మీకు కూడా ఆశీర్వాదమే అని చెప్పినప్పుడు, నేను ప్రార్థనలకి నేను ఎవరిని మా ప్రాంగణంలోకి నేను రానివ్వట్లేదు. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఆ దేవుడిని మర్చిపోయాడు, ఆ దేవుడు పరిచయాన్ని మర్చిపోయాడు, తన గతాన్ని మర్చిపోయాడు. సో మనం కూడా ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదిస్తాడో, అది పరిచర్యలో కావచ్చు, అది నీ జీవితంలో కావచ్చు, దాని బైబిల్ ఏమంటుందంటే ఐకిక విచారములు నీకు బాగా ఉన్నప్పుడు నీ దృష్టి దేవుడి నుంచి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. వాక్యాన్ని చూద్దాం ఒకసారి. వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు, నీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో కాదమ్మా. మత్తయి సువార్త చూడండి, 18:29 చూడండి. 4వ అధ్యాయం, 14 కాదు, మార్క్స్ వార్త 4వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం, దయచేసి 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారముల చేత ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుటకు వలన అది నిష్ఫలమగును. చూడండి ఏమవుతుంది అంటే, ఐకిక విచారములు నీలోకి వచ్చినప్పుడు ఆ ఐకిక విచారములు ఏం చేస్తాయంటే నీలో వాక్యాన్ని అణిచివేస్తాయి. నీలో ఆ వాక్యం అణిచివేయబడ్డప్పుడు నీలో విశ్వాసం వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాక్యమే నీలో విశ్వాసం కలిగిస్తుంది. ఆ వాక్యమే నీలో అణిచివేయబడ్డప్పుడు నీలో విశ్వాసం ఉండదు. నీలో విశ్వాసం లేనప్పుడు నువ్వు పేతురులాగా నీ విశ్వాసంలో మునగడం ఆరంభిస్తావు. You will start sinking when your faith goes down. And రెండవది ఒకటి డిసెప్షన్.
రెండవది డిస్ట్రాక్షన్. దేవుడికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంటుంది, కానీ నీ చుట్టూ ఆ దేవుని ప్రణాళిక నుంచి బయటికి పక్కకి తీసుకొచ్చే వాళ్ళు చాలామంది నీ చుట్టూ ఉంటారు. పీపుల్ ట్రై టు డిస్ట్రాక్ట్ యూ. దే విల్ నాట్ అలౌ యూ టు గో టువర్డ్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికకి వెళ్ళకుండా వీళ్ళు పలువురు నీ పక్క నుండి నిన్ను దేవుడి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ దేవుని ప్రణాళికలో నడవకుండా ప్రయత్నాలు చేస్తారు. నిన్న ఒకరోజు చెప్పాను, 2013-14 సంవత్సరంలో ఒక దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చి ఇలాగన్నాడు, షకీనా నడపడం దేవుడి చిత్తం కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య కాదు అన్నాడు. ఆ మాట విని నాకు బాధ అనిపించింది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటే అది సరైన మాట కాదు అని నాకు అనిపించి ఆ పరిచర్యని కొనసాగిస్తూ వచ్చాను. ఒకవేళ ఆ పరిచర్య, ఆ మాట విని ఆ రోజే ఆ పరిచర్య నేను ముగించుంటే కొన్ని వేల మంది పిల్లలు వాళ్ళు ఆత్మీయంగా బలపడేవారు కాదు. ఈ పరిచర్య ఇక్కడ దాకా కొనసాగేది కాదు. నువ్వు ఒక మంచి పని చేస్తుంటే చాలామంది నిన్ను డిస్ట్రాక్ట్ చేయటానికి, దేవుడి ప్రణాళికలో నడవకుండా ఉండటానికి చాలా స్వరాలు నీ చుట్టూ మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలి అంటే గొలియాతు ఈ యొక్క మన ఫిలిస్టీలు అయిన గొలియాతు వీళ్ళందరూ కూడా ఆ ఇజ్రాయెల్ రాజుని, సౌలుని, వీళ్ళందరినీ కూడా సవాలు చేస్తూ ఉన్నాడు. ఓ ఇజ్రాయెల్ సైనికులారా రండి. ఆ మాటలన్నీ కూడా దావీదు చెవిరబడ్డాయి. దావీదు వాళ్ళ అన్నలకి అన్నం ఇవ్వడానికి వచ్చాడు. ఆ మాటలు విన్న దావీదు ఇలాగైనా నేను పోరాడాలని నిర్ణయించుకున్న సందర్భంలో వాళ్ళ అన్న అంటున్నాడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇది యుద్ధ భూమి. నువ్వు కేవలం ఉంటే అక్కడ దూరంగా ఉండి ఈ యుద్ధాన్ని చూసుకుంటూ ఉండు. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మొదట వాళ్ళ అన్న అతనిని ఏమంటారు నిరుత్సాహపరచడానికి ప్రయత్నాలు చేశాడు. ఆయనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించలేకపోయాడు. ఆయన దేవుడి చేత అభిషేకించబడ్డవాడు అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. వాళ్ళ సొంత అన్న ఆయనని దేవుడి ప్రణాళికలో నడవకుండా ఆయన ఆపడానికి ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి దావీదు ఏం చేశాడంటే సౌలు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నేను పోరాడతాను. ఒకప్పుడు ఆ సౌలు రాజుకి దావీదు ఆయన స్టోరీ చెప్తున్నాడు. అయ్యా, ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక సింహం వచ్చింది. దేవుడు కృప వల్ల ఆ ఎలుగుబంటితో పోరాడాను, దాన్ని చంపాను. ఇంకొకసారి సింహం వచ్చింది, దానితో కూడా పోరాడి దాన్ని కూడా చంపాను. నా గొర్రెల్ని కాపాడుకున్నాను. ఈరోజు ఈ ఫిలిస్టీయుడు కూడా అలాంటి వాడే. మన ముందున్న ఫిలిస్టీయుడు కూడా అలాంటి వాడే. హీఈస్ వన్ ఆఫ్ ద బేర్ ఆర్ ఎ లయన్. దేవుడు నన్ను ఆ యొక్క ఎలుగుబంటి నుంచి కాపాడినవాడు, దేవుడు ఆ యొక్క సింహం నుంచి కాపాడినవాడు. ఈరోజు దేవుడు ఆ గొలియాతు నుంచి నన్ను కాపాడి నాకు విజయం ఇస్తాడు అని సౌలుతో చెప్తూ ఉన్నాడు. ఇవంతా చెప్పకముందు సౌలు ఒక మాట అన్నాడు దావీదుని, నువ్వు చిన్న పిల్లవాడివి, నీ వల్ల ఏమవుతుంది అన్నాడు. యు ఆర్ ఎ యంగ్ బాయ్, వాట్ కెన్ యూ డూ? ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలుగుతావు నువ్వు? దావీదు వాళ్ళ అన్న మాట పట్టించుకోలేదు. దావీదు ఆ సౌలు రాజు అన్న మాటని పట్టించుకోలేదు. హీ వాజ్ అబౌట్ టు బి డిస్ట్రాక్ట్. హీ వాజ్ డిస్ట్రాక్టెడ్ బై హిజ్ ఓన్ బ్రదర్. హీ వాజ్ డిస్ట్రాక్టెడ్ బై ద కింగ్ సాల్. కానీ ఆ ఇద్దరి మాటలు వినకుండా నేను యావే నామంలో వస్తున్నానని ఆ గొలియాతు మీద విజయాన్ని సాధించాడు. మనం దేవుని ప్రణాళికలో వెళ్తున్నప్పుడు అనేక స్వరాలు నీకు వినబడతాయి. అనేక మంది ఆ దేవుని ప్రణాళికలో నడవకుండా నిన్ను ఆపుతారు. కానీ దేవుని ప్రణాళిక ఉన్న వ్యక్తి
దేవుని శక్తి మీద నడుస్తాడు. దేవుని శక్తిని కలిగి ఉన్న దావీదు, దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్న దావీదు చిన్న పిల్లవాళ్ళ కనబడిన, యుద్ధ నైపుణ్యం లేకపోయినా దేవుని శక్తి మీద ఆధారపడి నడిచే దావీదు గొలియాత్ మీద విజయాన్ని సాధిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుని ప్రణాళికలు నడుస్తున్నప్పుడు, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు చిన్న పిల్లవాడివి, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు మామూలు గ్రామం నుంచి వస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నీకు చదువు లేదు, ఇలా అనేక స్వరాలు మనకు వినపడతాయి. కానీ ఒకసారి దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు ఏ మనిషి కూడా ఆ ప్రణాళికని ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ దట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ ఆ వినపడిన మాటలు వింటే, ఒకవేళ ఆ చుట్టూ చెప్తున్న మనుషుల మాటలు వింటే, పేతురులాగా విశ్వాసంలో మునిగిపోవడం ఆరంభిస్తావు. అప్పటి వరకు నీ దృష్టి దేవుడి మీద ఉంది, కానీ వీళ్ళ మాటలు ఏం చేస్తాయంటే నిన్ను మునగడం ఆరంభిస్తావు. యూ ట్రై టు సింక్ ఇన్ యువర్ ఫెయిత్. చిన్నగా, అవును కదా నేను చిన్న పిల్లవాడినే కదా, అవును కదా నాకు చదువు రాదు కదా, అవును కదా నేను ఆడపిల్లను కదా, అవును కదా నేను ఈ సేవను చేయలేను అని అనేక అనుమానాలు నీకు వచ్చినప్పుడు నువ్వు చిన్నగా పరిచర్యలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, నువ్వు మునుగడం ఆరంభిస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది ఏది నిన్ను ముంచుతుంది అంటే, మూడవది ఎక్కడ నువ్వు మునిగిపోతావు అంటే విశ్వాసంలో. పేతురు ఆ రోజు అప్పటి వరకు యేసు ప్రభువుని చూసి నడుచుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ కిందకి చూశాడో, అలల్ని చూశాడో, పేతురులో ఒక భయం వచ్చింది. ఫియర్ కేమ్ ఇన్ టు హిమ్. ఎప్పుడైతే భయం వచ్చిందో పేతురు మునిగిపోవడం ఆరంభించాడు. నీ విశ్వాస జీవితంలో నువ్వు మునగడం ఆరంభిస్తావు అంటే, ఎప్పుడు మునిగిపోతావంటే నిన్ను భయము ఆవరించినప్పుడు. ఇదే పేతురు ఇంకా కొద్దిసేపు తర్వాత ఒక మామూలు యొక్క ఆమెకు భయపడి యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడు. భయం ఎందుకు పేతురు యేసుప్రభు ఎవరో తెలియదని బొంకే అంటే భయము ఆయన ఆవరించింది. సో వెన్ ఫియర్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, దెన్ యువర్ ఫెయిత్ ష్రింక్స్. పేతురు ధైర్యంగా, ఆయన ఇంతకుముందు ఆయన వరలో నుంచి కత్తి తీసి రోమా సైనికుడిని నరికిన పేతురు ఇప్పుడు భయము ఆవరించింది కనుక యేసు ప్రభు ఎవరో తెలియదని బొంకుతున్నాడు. మూడవది, నిన్ను ఏది విశ్వాసంలో మునిగేలాగా చేస్తుంది అంటే, నువ్వు దేవుడి మించి దృష్టిని తీసి నీ చుట్టూ పరిసరాల మీద నువ్వు చూసి భయపడతావో. పేతురు యేసు ప్రభు మీద దృష్టిని తీసి ఆ చుట్టూ పరిసరాల మీద, ఆ సముద్రం మీద, అలల మీద, ఆ తుఫాను మీద, ఆ గాలి మీద ఆయన దృష్టిని ఉంచాడు. ఇక మునుగడం ఆరంభించాడు. హల్లెలూయా. ఏది నిన్ను విశ్వాసంలో మునిగేలాగా చేస్తుంది అంటే, మీరు కూడా 15 రోజులుగా చాలా వాక్యాన్ని విన్నారు. మీలాగే యూదా ఇస్కారియోతు కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని విన్నాడు. కానీ చివరికి ఆయన ఎందుకు మునిగిపోయాడంటే, ఆయన దృష్టి యేసు ప్రభు మీద లేదు, ఆయన దృష్టి యేసు ప్రభు బోధ మీద లేదు, ఆయన దృష్టి యేసు ప్రభు ఆ యొక్క సంచి మీద ఉంది. హిస్ ఫోకస్ వాజ్ ఆన్ మనీ. డబ్బు మీద ఆయన దృష్టి ఉంది కనుక ఆయన సంపూర్ణంగా మునిగిపోవడం మనం చూస్తున్నాం. హి కంప్లీట్లీ sank in faith. హల్లెలూయా. దృష్టి దేవుడి మించి తీసి మనుషుల మీద ఉంచుతున్నావా? నీ దృష్టి యేసు ప్రభు మించి తీసి నీ చుట్టూ ఉన్న పరిసరాల మీద ఉంచుతున్నావా? నీ దృష్టి యేసు ప్రభువుని తీసి మనుషుల మాటల మీద ఉంచుతున్నావా? నువ్వు విశ్వాసంలో మునిగిపోవడం ఆరంభిస్తావు. కానీ నీ పట్ల దేవుని ప్రణాళిక వైపు నడిస్తే నువ్వు విజయం గుండా నువ్వు ముందుకు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము ఇదే అధ్యాయంలో ఇదే వాక్యాన్ని మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి ఒకసారి వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు చూద్దాం. 20 వచనాలు చూద్దాం దయచేసి. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం యొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క దోణిలో వీళ్ళంతా శిష్యులందరూ కూడా పంపించింది యేసు ప్రభువే. ఎవరు పంపించారు? ఆ పడవలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో యేసయ్యనే పంపించాడు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళండి అని. యేసు ప్రభు ఆయనను పంపించినప్పుడు ఇట్ ఈస్ జీసస్ హూ కెప్ట్ దెమ్ ఇన్ ద బోట్. ఆ దోణిలో యేసు ప్రభువే ఉంచాడు వాళ్ళని. మరి యేసు ప్రభువే వాళ్ళని ఉంచినప్పుడు ఆ దోణిలో ఉన్న వారి బాధ్యతను యేసు ప్రభు తీసుకుంటాడా లేదా? ఖచ్చితంగా తీసుకుంటాడు. నీకో పరిచర్ని అప్పచెప్తాడు దేవుడు. చాలాసార్లు ఏమనుకుంటా, ఆ పరిచర్య నాది అనుకుంటాం. కానీ పరిచర్య ఇచ్చిన దేవుడు ఆ పరిచర్యని నడిపించే బాధ్యతను కూడా తీసుకుంటాడు. నిన్ను కుటుంబంలో పెట్టిన దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యతను కూడా యేసు ప్రభు తీసుకుంటాడు. నీకు ఒక బాధ్యతని అప్పచెప్పిన దేవుడు ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి నీకు శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చే బాధ్యతను కూడా దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. సో గాడ్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. చూడండి, యేసు ప్రభువే ఆయనని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువే, ఇట్ వాజ్ జీసస్ హూ ప్లేస్డ్ దెమ్ ఇన్ ద బోట్. అండ్ రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభు ఆయన కంటే ముందుగా వీళ్ళని పంపించాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల మీతో వస్తాను అని అర్థం. చాలాసార్లు ప్రభువా నేను ఒంటరివాడిని, నేను ఒంటరిదాన్ని, ప్రభువా నేను ఈ పోరాటం లేదు. వాళ్ళు ఆ సముద్రంలో భయంకరమైన గాలిని, తుఫాన్ని, అలల్ని ఇవన్నీ ఎదుర్కొన్నారు. వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు మాతో లేడు అని. కానీ గమనించాల్సిందంటే ఆ దోణిలో పుట్టింది యేసు ప్రభువే. అండ్ రెండవదిగా వాళ్ళని ముందు పంపించాడు. ఖచ్చితంగా నిన్ను ముందు పంపించిన దేవుడు నీ వెనకాల నిన్ను కాపాడటానికి నీ వెనకాల ఆయన వస్తాడు. ఆ శిష్యులని కాపాడటానికి కూడా ఆ సముద్రం మీద నడుచుకుంటూ యేసయ్య వచ్చాడు. బీ ష్యూర్, నిన్ను పంపించాడు యేసు ప్రభు అంటే నిన్ను వెంబడించి నీ వెనకాలే వస్తాడు. ఆ శిష్యులని సముద్రంలో పంపించి అలలు వచ్చినప్పుడు యేసు ప్రభు విడిచిపెట్టలేదు, నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. అండ్ మూడవదిగా అక్కడ మనం చూస్తే వాళ్ళందరూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ తుఫానులో వాళ్ళందరూ చనిపోతే, ఒకవేళ తుఫానులో వాళ్ళందరూ కూడా ఆ ఒడ్డుకు చేరకుండా చనిపోతే, అదొక పెద్ద ప్రమాదవశాత్తుగా చనిపోతే ఎస్ అక్కడ దేవుడు ఫెయిల్ అయినట్టు. కానీ పౌలు ఒక మాట అంటాడు గలతీయులకు రాసిన లేఖలో, నీ ద్వారా దేవుడు ఆరంభించిన పని దేవుడు ముగిస్తాడు. దేవుడు ఈ ఒడ్డు యేసు ప్రభు వాళ్ళని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడానికి పంపించిన దేవుడు గమ్యం చేరుకునేంత వరకు నీ తోడుగా నడుస్తాడు. నిన్ను మధ్యలో వదిలేయకుండా దేవుడు నీ ద్వారా ఆరంభించిన పని, నీ ద్వారా ఆరంభించిన మంచి పని దేవుడే ముగిస్తాడు అన్న మాటను చెప్తున్నాను.
గాడ్ హూ స్టార్ట్స్ ద గుడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ విల్ బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్. అలలు రాని, గాలి రాని, లేకపోతే అది ఏమైనా జరగని, నీ దృష్టి యేసు ప్రభు మీద ఉంటే చాలు. నీ దృష్టి యేసు ప్రభు మీద ఉంటే చాలు, నిన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి సునాయాసంగా దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ శిష్యులు మనం గమనిస్తున్నాం, శిష్యులకు ఏం జరుగుతుందంటే, ఆ భయంకరమైన అలలు వచ్చినప్పుడు, ఆ భయంకరమైన గాలి వచ్చినప్పుడు, ఆ భయంకరమైన తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? పేతురు ఏం చేస్తున్నాడు? దేవుడి నుంచి దృష్టిని తీసేస్తున్నాడు. కానీ అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు వచ్చి 2 మాటలు అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము తెచ్చుకోండి. ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకోండి. నేనే. ఇచ్చోండి, 3 మాటలు అంటున్నాడు. ఒకటి, ధైర్యము తెచ్చుకోండి. మీరు మునిగిపోతున్నారు అనుకుంటున్నారా? యేసు మీ దృష్టిని తీసేశారు. పేతురు మునిగిపోవడం సాగిపోయాడు. శిష్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా అయిపోయిందిరా మా లైఫ్ అనుకున్నారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వచ్చి 3 మాటలు వచ్చినాడు. ధైర్యము తెచ్చుకోండి. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ టేక్ హార్ట్. ధైర్యము తెచ్చుకోండి. ఎస్, నువ్వు అనుకుంటున్నావేమో మునిగిపోతున్నాను ప్రభువా, ఎస్ నా దృష్టిని నీ మించి తీసేశాను, భయంలో తీసేశానో తెలీదు, లేదా పాపంలో తీసేసానో తెలీదు, ఐకిక విచారముల వల్ల తీసేసానో తెలీదు, తప్పుడు బోధల వల్ల నా దృష్టిని తీసేసానో తెలీదు, అనేకమైన అబద్ధ ప్రవక్తల బోధల వల్ల నా దృష్టిని నీ వైపు తీసేసానో తెలీదు. ప్రభువా మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని ఎప్పుడైతే ఏడుస్తావో, ఎప్పుడైతే నువ్వు అరుస్తావో, అలాంటి టైంలో కూడా, అలాంటి స్థితిలో కూడా శిష్యుల దగ్గరికి వచ్చి ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా అనుకుంటున్నామో, లార్డ్ ఐఎమ్ సింకింగ్, మునిగిపోతున్నాను, నా పరిచర్యలో నేను మునిగిపోతున్నాను, నా విశ్వాస జీవితంలో నేను మునిగిపోతున్నాను ప్రభువా, నా కుటుంబ జీవితంలో నేను మునిగిపోతున్నాను ప్రభువా. అలాంటి వారితో దేవుడు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి. టేక్ కరేజ్. ఇట్ ఈజ్ ఐ. నెక్స్ట్ మాట ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ ఐ, నేను. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభు నేను అంటాడో అది చాలా చాలా పెద్ద మాట. అది పాత నిబంధనలో మోషేతో కూడా యావే దేవుడు అన్నాడు, ఇట్ ఈజ్ ఐ, నేను యావేని, ఐ యామ్ హూమ్ ఐ యామ్. హల్లెలూయా. నేను, ఇట్ ఈజ్ ఐ. ఎప్పుడైతే దేవుడు నేను అంటాడో నీ ధైర్యంగా ఉన్నట్లు. అండ్ మూడో మాట, నువ్వు భయపడకు. 3 మాటలు అంటున్నాడు. ఒకటి, ధైర్యము తెచ్చుకో. మునిగిపోతున్నావేమో, విశ్వాసంలో మునిగిపోతున్నావేమో, మునిగిపోతున్నాను భయంలో జీవిస్తున్నావేమో, భవిష్యత్తు ఏమవుతుందో అని భయంలో నువ్వు జీవిస్తున్నావేమో, అంతా అయిపోయింది ప్రభువా ఇక మునిగిపోతున్నామన్న సిచ్యువేషన్లో మనం ఉన్నామేమో. దేవుడు అన్న మాట, ఆ రోజు యేసు ప్రభు వాళ్ళతో అన్న మాట, ధైర్యము తెచ్చుకో, నేను, ఇట్ ఈజ్ ఐ. అండ్ 3వ మాట, నువ్వు భయపడకో అని ఆయన చేయనిస్తున్నాడు పేతురికి. ఆ మునిగిపోతున్న పేతుర్ని పైకి లేపుతూ ఉన్నాడు. రేపు అలాంటి స్థాయిలో ఉండి, అలాంటి సిచ్యువేషన్లో ఉండి పేతురు అరిచినట్లుగా, పేతురు మొరపెట్టినట్లుగా, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు, నా విశ్వాస జీవితంలో మునిగిపోతున్నాను, నా కుటుంబ జీవితంలో మునిగిపోతున్నాను, నా పిల్లల విషయంలో నేను మునిగిపోతున్నాను. బహుశా అరుస్తున్నాయేమో, బహుశా ఏడుస్తున్నాయేమో, బహుశా నా పరిచర్య ఏ దిశకు వెళ్తో తెలియదు ప్రభువా, నేను మునిగిపోతున్నాను. లార్డ్ ఐఎమ్ సింకింగ్ ఇన్ మై మినిస్ట్రీ. గాడ్ సేస్ టేక్ కరేజ్. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నువ్వు భయపడకు అనే పేతురికి చేతిచ్చిన యేసయ్య
ఈరోజు నీకు కూడా తన చేతినిచ్చునుగాక. హల్లెలూయా. The same God may give his hand to you and lift you up as he lifted Peter. పేతురుని లేపిన యేసు ప్రభు నిన్ను కూడా ఆ మునిగిపోతున్న స్థితి నుంచి నిన్ను లేపునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఫోకస్ ఉంటుందో, జాగ్రత్తగా రండి, 3 విషయాలు చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు మీద మన దృష్టి ఉంటుందో, when we have focus on God, we have perfect peace in our heart. ఎప్పుడైతే మన దృష్టి యేసు ప్రభు మీద ఉంటుందో, అలలు రావచ్చు, తుఫాను రావచ్చు, గాలి రావచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ నీ దృష్టి యేసు ప్రభు మీద ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్లో, ఆ భయంకరమైన సిచ్యువేషన్లో నీ ఫోకస్, నీ దృష్టి యేసు ప్రభు మీద ఉన్నప్పుడు యు విల్ హ్యావ్ పర్ఫెక్ట్ పీస్. నీలో శాంతి, సంపూర్ణ సమాధానం, సంపూర్ణ శాంతి నీలో ఉంటుంది. వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. యు విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ whose mind is stayed on you because he trusts in you. ఎవరైతే దేవుని యందు సంపూర్ణంగా వాళ్ళ దృష్టిని ఉంచుతారో వాళ్ళు పర్ఫెక్ట్ పీస్లో ఉంటారు. వాళ్ళకేం కలగదు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎందుకు పర్ఫెక్ట్ పీస్లో ఉంటారంటే, ఎందుకు శాంతి సమాధానంతో వాళ్ళు ఉంటారంటే, వాళ్ళ నమ్మకం ఒకటే, నారు పోసిన దేవుడు నీరు నీయక మానునా. నారు పోసిన దేవుడు నీరు నీయక మాన్నా. ఈ దరి నుంచి పడవలో ఆ శిష్యులని పెట్టిన యేసు ప్రభు ఆ దరికి చేర్చకుండా ఉండున ఖచ్చితంగా చేరుస్తాడు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు, జాగ్రత్తగా ఉండి స్టోరీని, ఒక దైవ సేవకుడు చాలా నిరుత్సాహంగా ఉన్నాడంట. అన్ని విషయాల్లో నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రభువా, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదు. ఇక ఆల్మోస్ట్ అనేక ఎదురు దెబ్బలు తగిలి నిరుత్సాహంలో ఉన్నాడంట, నిస్పృహలో ఉన్నాడంట. అది గమనించిన ఆ యొక్క చర్చ్లో, ఆ యొక్క ప్రేయర్ గ్రూప్లో అది గమనించిన ఒక స్త్రీ, ఒక 70 సంవత్సరాల స్త్రీ ఆయన దగ్గరికి వచ్చిందంట. అయ్యా, మీరు ఒక్కసారి మా ఇంటికి రావాలి. పదే అడుగుతుందంట, మీరు ఎలాగైనా మా ఇంటికి రావాలి. సరే, ఈమె అడుగుతుంది కదా అని ఆ నిరుత్సాహంలో, ఆ నిస్పృహలో ఆయన ఆమె ఇంటికి వెళ్ళాడంట. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫోటో ఉందంట, పెద్ద ఫోటో. ఆ ఫోటో ఎలా ఉంది అంటే, దానియేలు సింహాల బోన్లలో ఉన్నాడు. ఆ పిక్చర్, అది పిక్చర్ ఏంటి అంటే, దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. సో అది, అయ్యా ఈ పిక్చర్ చూడండి అంటే, అవునమ్మా ఇది దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు, అదే కదా ఉంది. లేదయ్యా, అది జాగ్రత్తగా చూడండి మీరు అన్నదంట. ఆయన 10 నిమిషాలు ఆ పిక్చర్ వైపు చూశాడు. ఆయనకేం అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె ఆన్సర్ చెప్పిందంట. అయ్యా, ఆన్సర్ ఏంటంటే, దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు, కానీ దానియేలు దృష్టి సింహాల మీద లేదు, దేవుడి మీద ఉంది అని చెప్పిండంట. హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లోనే ఉన్నాడు, కానీ ఆయన దృష్టి ఆయనని చంపేబోయే సింహాల మీద లేదు, ఆయనని రక్షించే దేవుడి మీద ఉంది. నీ దృష్టి ఎవరి మీద ఉంది? నిన్ను ముంచే అలల మీద ఉందా? నిన్ను ముంచే తుఫాను మీద ఉందా? నిన్ను ముంచే ఆ నీటి మీద ఉందా? లేకపోతే నీకు చెయ్యినిచ్చి నేను రక్షించే యేసయ్య మీద ఉందా? దానియేలు దృష్టి సింహాల మీద లేదు,
రక్షించే దేవుని మీద ఉంది. ఈరోజు నీ దృష్టిని మార్చాల్సిన రోజు. టుడే ఈజ్ ద డే యు హ్యావ్ టు చేంజ్ యువర్ ఫోకస్. నీ దృష్టిని మార్చే రోజు ఇది. నీ సమస్యల వైపే చూస్తున్నావేమో, నీకున్న కష్టాల వైపే చూస్తున్నావేమో, నిన్ను వేధించే మనుషుల వైపే చూస్తున్నావేమో. నీ దృష్టిని నిన్ను రక్షించే దేవుడి వైపు మార్చు. అప్పుడు నువ్వు రక్షించబడతావు. దెన్ యు విల్ బి సేవ్డ్. హల్లెలూయా. పేతురు ఆ మునిగిపోతున్నప్పుడు చివరి దశలోనే పైకి చూసి, ప్రభువా నేను మునిగిపోతున్నాను ప్రభువా అని ఇచ్చాడు. ఇప్పుడు కూడా పేతురులాగా నువ్వు అడిస్తే రక్షించే హస్తం నీ మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే ఆ పాట అంటే నాకు ఇష్టం. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు తుఫాను ఎగసినను, అలలు తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నన్ను కాపాడే దేవుడవయ్యా. హల్లెలూయా. అలలు ఎగిసినను, తుఫాను లేచినను, ఆయన కాపాడే దేవుడు. ఒక వాగ్దానం చేశాడు. ఇమ్మానుయేలు దేవుడుగా నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. నిన్ను నడిపిస్తాడు. ఈ ఒడ్డు నుంచి ఆరంభించావు నీ ప్రయాణాన్ని, ఆ ఒడ్డుకు చేర్చే బాధ్యతని దేవుడే తీసుకుంటాడు. నీ ద్వారా ఆరంభించబడ్డ మంచి పనిని దేవుడే ముగిస్తాడు. It is God who started the good work in your life and He shall bring it to completion. రెండవది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు మీద దృష్టి నువ్వు ఉంచినప్పుడు నువ్వు స్థిరముగా నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. యూ విల్ హ్యావ్ ద స్పిరిచువల్ స్టెబిలిటీ. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు స్థిరపరచబడతావు. నువ్వు దేవుడి మీద నీ దృష్టిని తీసేయనంత వరకు, నీవు దేవుడి మీద దృష్టిని నువ్వు ఉంచినప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా నేను దేవుడు స్థిరపరిచేవాడిగా ఉంటాడు. చదువుదాం వాక్యాన్ని. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును. చూడి, మన మనుషుల మాటలు వింటున్నాం, అబద్ధ ప్రవక్తల మాటలు వింటున్నాం, తప్పుడు బోధలు వింటున్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, నా మాటలు విని దాని ప్రకారంగా చేసిన వాడు ఎలా ఉంటాడో అని చెప్తున్నాడు. ఎస్, బండ మీద తన ఇల్లుని కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది స్థిరముగా ఉంది కనుక అది పడలేదు. నీవు కూడా బండ మీద, యేసుక్రీస్తు బండ మీద నువ్వు స్థిరముగా ఉన్నప్పుడు తుఫాన్ వస్తుంది, అలలు వస్తాయి, భూకంపం వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు సురక్షితంగా ఉంటారు. అలలు లేచినను, తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. హల్లెలూయా.
ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా దృష్టి బహుశా నీ నుంచి తీసేశానేమో, అందుకే ఈరోజు విశ్వాసంలో నేను మునిగిపోతున్నానేమో, మనుషుల మాటలు విన్నానేమో, తప్పుడు బోధలు విన్నానేమో, నా చుట్టూ పరిస్థితులని చూసి నేను మునిగిపోవడం ఆరంభించానేమో. కానీ ఈరోజు దానియేలులాగా సింహపు బోన్లో వేయబడ్డ దానియేలు సింహాల వైపు చూడలేదు, కానీ ఆయనని రక్షించే దేవుడి వైపు చూశాడు. ఈరోజు నాకు కూడా ఆ కృపని ప్రభువా, నా సమస్యల వైపు చూడకుండా, నా శత్రువుల వైపు చూడకుండా, నాకు హాని చేసే వారి వైపు చూడకుండా, నన్ను నాశనం చేయాలనుకున్న వారి వైపు చూడకుండా, నన్ను రక్షించే నీ వైపు నా దృష్టి నుంచే కృపను దయచే ప్రభు అని అడుగుదాం. లార్డ్, లెట్ మై ఫోకస్ బి ఆన్ యూ. పేతురులాగా మునిగిపోతున్నావేమో, దేవుడు తన కుడి చేతినిచ్చి నిన్ను లేపునుగాక. దేవుడు తన కుడి చేతినిచ్చి మునిగిపోతున్న పేతురు లేపినట్లుగా నిన్ను కూడా లేపునుగాక. ఆమెన్, ఆమెన్. లేచి నిలబడదాం, దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈరోజు దేవుడు చెప్దాం, ప్రభువా నా బలమంతా నీవే, నా బలమంతా నీవే ప్రభువా, నా ఆశ్రయదుర్గము నీవే. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఎస్ ప్రభువా, నేను మునిగిపోతున్నానని భయపడ్డారు శిష్యులు. ప్రభువా, పేతురు మునిగిపోతున్నాను భయపడ్డాడు, కానీ రక్షించే హస్తము మాకుండగా మేము భయపడం ప్రభువా, భయపడము. ఎస్, యేసయ్య చెప్పిన 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ధైర్యం తెచ్చుకో, టేక్ కరేజ్, ఇట్స్ ఐ, అండ్ డు నాట్ బి అఫ్రైడ్. ధైర్యం తెచ్చుకో, నేను. నువ్వు భయపడకు, నీ పరిస్థితులకి భయపడకు, నేను వెంటాడే మనుషులకి భయపడకు. టేక్ కరేజ్, ఇట్స్ ఐ, అండ్ డు నాట్ బి అఫ్రైడ్. ఈ 3 మాటలు నీలో సింక్ అవును గాక. థ్యాంక్ యూ జీసస్.